హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సాహిత్య షూట్స్ అండ్ బ్లాగ్స్. నేనైతే ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం అయితే ఎలా చేసుకున్నాను అని చెప్పి ఈ వీడియో అయితే చేశాను అనమాట. ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి నేను మా అత్తగారు పిలిచారని నేను మా అత్తగారి ఇంటికి అయితే వెళ్ళిపోయాను. ఇంట్లో దీపారాధన చేసుకొని ఇక త్వరగా అయితే వెళ్ళిపోయాం. అప్పటికే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా వెళ్ళి కూర్చున్నాము. వచ్చింది పౌర్ణమి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం వచ్చింది. రావడంతో వాళ్ళందరూ కూడా ఇంటిని శుభ్రంగా కడిగి అలంకారం చేసుకుని ఆవు పేడతోటి శుభ్రంగా ఇంట్లో కూడా అలికి పంచవర్ణములు కలిగినటువంటి అలాగే ఆ యొక్క దేవతా మందిరంలో పూజ చేసుకునే ఆ యొక్క పద్మాన్ని ఏర్పాటు చేసి దాని మీద బియ్యం పోసి కలశని ఏర్పాటు చేసి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూజకి సంబంధించినటువంటి పత్రాలు, పుష్పాలు, నైవేద్యాలన్నీ కూడా ఏర్పాటు చేసుకుని ఆ యొక్క చారుమతి మొదలు నగరంలో ఉన్నటువంటి ఈ యొక్క పాతివ్రత్యం కలిగినటువంటి ధర్మపరాత్పరైనటువంటి ఈ యొక్క స్త్రీలందరూ కూడా కలిసి ఒక బ్రాహ్మణి పిలుచుకుని వచ్చి చక్కగా యథావిధిగా అమ్మవారు ఏ రకంగా అయితే వ్రతం చేయమని చెప్పిందో ఆ రకంగా ఆ వ్రతాన్ని కల్పోక్త విధానంగా ఆచరణ చేశారు. ఆ వ్రతాన్ని ఆచరించి అమ్మవారికి నైవేద్యం పెట్టి పూజ అంతా కూడా చేసిన తర్వాత ఈ చారుమతి మొదలు స్త్రీలందరూ కూడా ఒక ప్రదక్షిణాన్ని చేశారట. ఎప్పుడైతే ఒక ప్రదక్షిణాన్ని చేశారో వెంటనే కాళ్ళకి గల్లు మరి శబ్దం కలిగింది. ఏమిటి శబ్దం కలిగింది అని కాళ్ళ దగ్గర చూసుకునేసరికి బంగారపు ఈ యొక్క అలంకారంతో కూడుకున్నటువంటి పట్టీలు అయితే మొదలన్నీ కూడా కనపడ్డాయిట. ఓహో, చాలా అదృష్టం, అమ్మవారి యొక్క అనుగ్రహం అనుకున్నారు. మళ్ళా రెండో ప్రదక్షిణాన్ని చేశారట. చేసేసరికి చేతులకి గల్లు మరి శబ్దం కలిగిందిట. ఏమిటి అని చూసుకునేసరికి గాజులు, వంకీలు మొదలగు ఆభరణాలన్నీ కూడా కలిగేట. చాలా ఆనందపడ్డారు. మళ్ళా మూడో ప్రదక్షిణాన్ని చేశారట. మూడో ప్రదక్షిణం చేసేసరికి మొత్తం శరీరం అంతా కూడా సర్వభూషాలంకృతం అయిపోయారు. అందరూ కూడా సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా మారిపోయారు అందరూ కూడా. అలాగే వాళ్ళ ఇళ్లలో కూడా అక్కడ ఉన్నటువంటి ఇంట్లో సకల ఐశ్వర్యాలు కలిగే ఈ సౌభాగ్యంతో పాటు దీర్ఘ సౌమంగళ్యత్వాన్ని కూడా ఇచ్చేటటువంటి వ్రతం ఏదయ్యా అంటే కనుక వరలక్ష్మి వ్రతం. అందుచేత ఖచ్చితంగా భారతదేశంలో ఈ హైందవ సంస్కృతి సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీలు కూడా, ప్రతి ముత్తైదువా కూడా ఈ శ్రావణ మాస పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఖచ్చితంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆచరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో, అలాగే ఈ వ్రతాన్ని చూస్తారో, ఎవరైతే చేయిస్తారో, ఎవరైతే ఈ కథని వింటారో వాళ్ళకి కూడా వరలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల సకల భోగభాగ్యాలు కలగడమే కాకుండా సకలైశ్వర్యాలు కలుగుతాయని, ఐదారోగ్య ఐశ్వర్యాలతో పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి దీర్ఘ సౌమంగళ్యంతో సిద్ధిస్తుంది అని పరమేశ్వరుడు, సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారికి ఈ వరలక్ష్మి వ్రత విధానాన్నంతటినీ కూడా చెప్పారట. అంచేత శౌనకాది మహాములందరికీ కూడా ఇక్కడ సూత్రుల వారు కూడా ఈ వ్రత విధానాన్నంతటినీ కూడా శౌనకాది మహాములందరికీ తెలియజేశారు. ఆ రకంగా మనందరికీ కూడా వరలక్ష్మి వ్రతం మహత్యం అనేటటువంటిది తెలిసింది. ఆ తర్వాత ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో చూస్తారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అని ఈ వ్రత కథ విన్న తర్వాత ఆ అక్షతలు అక్కడ వేసి అమ్మవారి మీద అక్షతలు సరస్వతి చేసుకోండి. వరలక్ష్మి బ్రాహ్మగారి నమస్కారం చేసుకోండి. ఈ రకంగా ఈ వ్రత కథ అనేటటువంటిది పూర్తయిన తర్వాత మీరందరూ కూడా ఈ పూజకి ఆ తోరాలు కట్టుకోండి. ఎవరైనా మీ దగ్గర ఉన్నటువంటి ముత్తైదువులు కానీ స్త్రీలు కానీ మొదలు వారి చేత కట్టించుకోండి. మీరు కట్టుకోలేరు కాబట్టి కట్టుకున్న తర్వాత ఆ అమ్మవారికి పూజ చేసినటువంటి పుష్పాలు అందరికీ ఇవ్వండి. ఆ కుంకుమ అందరికీ ఇచ్చి ఒట్టు పెట్టి అన్లాక్ చేసి ఒకసారి వచ్చింది. మొన్ననే చేంజ్ చేపించిన, అయినా ఇది వేయించిన బ్యాటరీ తక్కువ లేదు. అమ్మా సౌభాగ్య
లక్ష్మీ రావమ్మ నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచన హారము గదమున మెరియగా పీతాంబరములు శోభలు నిండగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిండుగా కరములు బంగారుగా సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి ఇచ్చును వరములు ఎన్నెన్నో వచ్చును తల్లి వరలక్ష్మి ఇచ్చును వరములు ఎన్నెన్నో పాల సముద్రుని పోతెగగా పరంధాముని ప్రాణ కరుణించగ రావమ్మ రావమ్మ ఇటు రావమ్మ మము కరుణించగ రావమ్మ సిగలు ఎన్నో పుష్పాలు నవ్వుతూ వచ్చెను మాయమ్మ మము కరుణించగ రావమ్మ నవ్వుతూ వచ్చెను మాయమ్మ మమ కరుణించగ రావమ్మ ధనమునిచ్చే ధనలక్ష్మి ధాన్యమునిచ్చే ధాన్యలక్ష్మి వరమును ఇచ్చే వరలక్ష్మి సంతానమిచ్చే సంతానలక్ష్మి వరమును ఇచ్చే వరలక్ష్మి సంతానమిచ్చే సంతానలక్ష్మి అందరూ చేరి పూలు పండ్లు తీరండి దేవికి అర్చన చేద్దాము. సో పూజ అయిపోయిన తర్వాత ఇలా నైవేద్యాలు అయితే తలా ప్లేట్లో పెట్టుకొని ఇంకా తినేసాము. చాలా అంటే పూజ అంటే ఆబ్వియస్లీ లేట్ అవుతుంది కదా, ఇక ఫుల్ ఆకలేసేసింది. సో త్వరగా తినేసి ఇంకా హాయిగా కూర్చున్నాం అలా. ఇక ఇప్పుడు మా అత్తమ్మ నాకైతే వాయనం అయితే ఇస్తున్నారు.
లాస్ట్ ఇయర్ నేనైతే ఇంట్లో చేసుకున్నాను అండ్ ఈ ఇయర్ పాపతో పెద్దగా కుదరలేదు, సో అందుకే ఈ ఇయర్ నేనైతే చేయలేదు. ఇంత పెద్దగా అయితే నేను చేయలేదు. లాస్ట్ టైం ఫస్ట్ టైం చేశాను నేను ఆఫ్టర్ మ్యారేజ్. అండ్ బిఫోర్ మ్యారేజ్ అమ్మ వాళ్ళకు లేదు కాబట్టి నేను ఎప్పుడైతే వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు. అండ్ కుదిరితే ఆ లాస్ట్ ఇయర్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, చూసేయండి. ఇంకా నాది అయిపోయిన తర్వాత ఇంకా బయట వాళ్ళు కూడా వచ్చారు వాయనానికి, ఇంకా వాళ్ళకి ఇస్తున్నాము. నేను డేర్ చేసు మెట్లు 16 కాలాలకి 9 మంది 5 మంది పెట్టినా మనిషి ఎక్కువ 10 మంది అంతా పర్వాలేదు. ఇంకా కావాలంటే ఇక ఇక్కడ అయిపోయాక ఇక భోజనం చేసుకొని ఇక్కడ మా మేనమామ వాళ్ళైతే ఉంటారనమాట ఇంటి దగ్గరలో, సో అక్కడికైతే వెళ్ళిపోయాము. సర్వాలంకారయుక్తాం సకలమవేదాం భక్తనాం భవానీ శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురృతం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామలిక చుంబికస్తూరికాం సమందహస్తేక్షణాం ససరచాపపాశాం కుశాం ఆశేషజనమోహిని మరణమాల్యభూషోజ్వలం జపా పుష్పభాసురం జపవిదో స్మరేదం వికాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరీ శ్రీరజ్ఞకుండ సంభూత దేవ కార్య సముద్యత విద్యద్వాన్ సహస్రావా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురువింద మనిశ్రేణి కనత్ కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రహజ దళికస్తర శోభిత ముఖచంద్ర కలంకాభ మృగనాభివిశేషక వదన స్మర మాంగళ్య గృహతోరణ్ చిల్లిక వక్రలక్ష్మీ పరివాహ చలన్ మీనహవలోచన నవజంపక పుష్పాభ నాసా దండహిరాజిత తారాకాంతి తిరస్కారి నాసా భరణభాసుర కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగలీభూత తపనోడుపమండల పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభూర్ న విద్రో విఘ్నశ్రీ న్యక్షరచద శుద్ధ విద్యాన్ పురాకార ద్విజ భక్తిద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర నిజ సల్లాప మాధుర్య వినిర్వచ్చిత కచ్చవే మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అనాకల్త సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత కామేశ్వర ప్రేమరత్నామని ప్రతిపంస్తని నాభిహలవాల రోమాలి లతా ఫలుచద్వయి లక్ష రోమలతాధర తాసనయ మధ్యమ స్తనవారదలన్మధ్య పట్టమర్షడిత్రయ అరుణారుణ కౌస్తుంబ వస్త్రమాస్వత్కటే తటి రత్నకిక్కిని కారమ్య రశ్నాదామభూషిత కామేశబ్నాథ సౌభాగ్య మాత ఊరుద్వయాన్విత మాణిక్యమ ప్రాకార జానుద్వహి విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగిక గూఢకుల్ఫా కుర్వపృష్టో జయిష్ణు ప్రపదాన్విత నకదీది సంచన్న నమజ్జనతమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ షింజానమని మంజీరా మండిత శ్రీపదాంబుజ మరాళీ మంద గమన మహాలావణ్య శేవధి సర్వారుణ నవద్యాంగి సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్త శివ స్వామినవల్లభ సుమేర్షిక మధ్యస్థ శ్రీమన్నగర నాయక చింతామణి మహంతస్థ భాగ్యలక్ష్మీ రామమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రామమ్మ నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచనహారము గలవిన మెరియగ పీతాంబరముల శోభలు నిండగా సౌభాగ్యలక్ష్మీ రామమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రామమ్మ నిండుగా కరముల బంగారు గాజులు ముద్దులొలుకు పాదమ్ముల మువ్వలు నిండుగా కరముల బంగారు గాజులు ముద్దులొలుకు వాదమ్ముల మువ్వలు గలగల గలమని సవ్వడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగా సౌభాగ్యలక్ష్మీ రామమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రామమ్మ నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్త జనుల మా కల్పవల్లివై నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్త జనుల మా కల్పవల్లివై కమలాసనవై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్యలక్ష్మీ రామమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రామమ్మ
జనకరాజుని ముద్దుల కొమరిత రవికుల సోముని రమణీమణివై జనకరాజుని ముద్దుల కొమరిత రవికుల సోముని రమణీమణివై సాధు సజ్జనుల పూజల నందగ శుభములను సగడి దీవెనలీయగ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్యమునిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యముల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి సౌభాగ్యముల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి శుక్రవారము పూజల నందగ సాయం సడియ శుభ గడియలలో సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మంగళహారతి దే శ్రీ మహాలక్ష్మికి మహిమేలే మా జనని శ్రీదేవదేవికి మంగళహారతి దే ఆది మంత్ర మాతృకి పంచముఖి సావిత్రి విజ్ఞాన సందాత్రి శ్రీ మహాగాయత్రి మంగళహారతి దే శ్రీ మహాలక్ష్మికి మహిమేలే మా జనని శ్రీదేవదేవికి మంగళహారతి దే శ్రీలలితాదేవికి లావణ్య శోభకు కన్యాకుమారికి రాజరాజేశ్వరికి మంగళహారతి దే శ్రీ మహాలక్ష్మికి మహినేలే మా జనని శ్రీదేవదేవికి మంగళహారతి దే. ఇక ఇక్కడ వాయనం తీసుకున్నాక ఇంటికైతే వెళ్ళిపోయాం. చూసారు కదా, ఇదే నా వరలక్ష్మి వ్రతం. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.